తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. జాతీయ పార్టీల అగ్రనేతల పర్యటనలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎర్రవల్లిలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం చాలా ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాజీ సిద్ధంగా ఉన్నారు. రైట్ శివాజీ. పాలమూరు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికైతే ఇప్పటికే ప్రజల్ని ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా ఇక్కడికి పార్లమెంటు స్థానానికి పిలిపించి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి కొత్తకోటకి రోడ్ షో ఉన్నారు. అదేవిధంగా అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి యొక్క సపోర్ట్ కోసం, వంశీచంద్ర రెడ్డిని గెలిపించడం కోసము పలుమార్లుగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని గెలిపించుకోవాలి ఎలాగనేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు సంబంధించినటువంటి డాక్టర్ మల్లు రవిని నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా జాతీయ నాయకత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా రేపు నిర్వహించేటువంటి గద్వాల జోగులాంబ జిల్లాలో ఉన్నటువంటి ఎర్రవల్లి చౌరస్తాలో భారీ బహిరంగ సభనైతే కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో జాతీయ ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గత శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉన్నటువంటి అభ్యర్థులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ సభలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పథకాలు ఏవైతున్నాయో దాటిని ముమ్మరంగా ప్రజల లోపలికి తీసుకెళ్లాలి. ఆ 6 గ్యారంటీలను ముందు పెట్టేసి ప్రజల్ని ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తారనేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించినటువంటి నాగర్ కర్నూలు స్థానానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఒక వైపు నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి పదే ఇప్పటికీ 8 సార్లు కూడా ఇది మహబూబ్ నగర్ స్థానానికి రావడం జరిగింది. అనేక సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. రేపు నిర్వహించేటువంటి ఈ యొక్క సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారు ఉన్నటువంటి విషయాలు కూడా 6 గ్యారంటీల మీద అమలు చేస్తారా అనేటువంటి విషయాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఏం మాట్లాడబోతారు, ఇక్కడ దేశంలో కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏంది, ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నది, 6 గ్యారంటీలను దేశంలో అమలు చేయడానికి కూడా ఏమన్నా ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 2 పార్లమెంట్ స్థానానికి రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల్ని వేల మందిని తరలించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అదే విధంగా సభాస్థలాన్ని కూడా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాకు సంబంధించిన మంత్రి జూపల్లి కూడా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అదే విధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క నియోజకవర్గాల వారిగా కూడా ముమ్మరంగా ప్రయత్నాలు అయితే కొనసాగిన పరిస్థితి అయితే గద్వాల జిల్లాలో కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివాజీ.